అడ్డ రోడ్డు అనకాపల్లి జిల్లాలో ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతూ ఉంది. అలాగే రాజంపేట ఏదైతే సిద్ధవటమును మరియు ఒంటిమిట్ట ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మేము కడపతోనే ఉంటా ఉన్నాను. సో వాళ్ళని కూడా అక్కడే ఉండే విధంగా, అలాగే మడకశిర ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడ అందరూ కూడా సపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని, ఎందుకంటే అది కొంచెం పక్కకు తోసినట్టు ఉంటుంది కాబట్టి అది కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ మార్పులతో నూతనంగా రీఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేసి రేపటికి అది పూర్తవుతూ ఉంటుంది. ఎందుకంటే మేము 27/11 గజెట్ ఇచ్చాం, 27/12 అన్నీ కూడా అబ్జెక్షన్స్ తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది. 31 నోటిఫికేషన్ ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా 1వ తారీఖు నుంచి ఆచరణలోకి వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. 2 జిల్లాలు. అలాగే ఆదోనిలో కూడా చిన్న మార్పు. ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని 1, ఆదోని 2 అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ మార్పు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాము. మేము పూర్తయినాక ప్రశ్నలు తీసుకోండి. ఇంకా ఉంది ఫినిష్ చేయాల్సి. పోలవరం, మదనపల్లి, అన్నమయ్య యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి 28 అవుతుంది. మార్కపురం అదే తగ్గింది కదా. మదనపల్లి లేదు, అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది. అన్నమయ్య రాయచోటి భాగం హెడ్ క్వార్టర్ ఇస్ మదనపల్లి. ఇట్స్ లైక్ అన్నమయ్య అట్ మదనపల్లి. యూ కెన్ రైట్ డౌన్ యాజ్ అన్నమయ్య అట్ మదనపల్లి. ఇప్పుడు మీరు అలా అంటున్నారు. ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య. మీరు ఒక ప్రాంతానికి ఎందుకు పెడతారండి? రాజంపేట జన్మించాలి అక్కడే అంటే కాదు కదా. బ్రహ్మాండ నాయకుని దగ్గర సేవ చేసినటువంటి వ్యక్తి. అందరూ అలా అనుకుని ఒక పేరు ఇవాళ. ఎన్టీ రామారావు గారు ఎక్కడ జన్మించారండి? నిమ్మకూరులో. ఎక్కడ ఇచ్చారండి? అట్లా మీరు చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి. అట్లా ఉండదు. వాళ్ళకి ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అందుకనే పెట్టారు. పోలవరం ఉన్నటువంటి ప్రాంతం రావట్లేదు, పక్కన ఇస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే రీహాబిలిటేషన్స్ జరిగినాయో, ఎక్కడైతే మనుషులు అందరు కూడా ఇక్కడి నుంచి అక్కడికి మార్చబడ్డారో, అక్కడ డెవలప్ చేస్తానో అక్కడ పెట్టాము. మదనపల్లి హెడ్ క్వార్టర్స్, బట్ ఇట్ ఈస్ అన్నమయ్య జిల్లా ఎట్ మదనపల్లి. అంటే ఇప్పుడు 100% మీరు అడిగిన దాంట్లో ఉంది. ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ మంత్రి కావచ్చు, వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి, చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి, ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి, రాజంపేట వాళ్ళు మేము ఉండము, మేము అసేమిరాని గొడవ చేస్తున్నారు, రైల్వే కొడుకు గొడవ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది. రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు. వారు అడుగుతూ ఉన్నారు. వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు. అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్యాబినెట్ తర్వాత కూడా వారి రూమ్లోకి పిలిచి మాట్లాడి ఉదాసన జరిగింది. తప్పకుండా అభివృద్ధి చేస్తాము. రాయచోటిని ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే వాళ్ళ ఆశ చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు. ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎంతసేపు మాట్లాడగలం, ఎంతసేపు మనం కలిసి జీవించగలం? చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శకంగా చేసి ఉంటుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు వచ్చింది. దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతూ ఉన్నారు. నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని, వారు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉండటానికి రాయచోటితో. రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది. మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు, రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు. రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు. వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా, లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెడతారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. గతంలో చెప్పా కదా, ఇప్పుడు పొంగనూరు ఇంత ఏ పార్లమెంట్ అండి? దాన్ని తీసుకెళ్ళి చిత్తూరులో ఎందుకు పెట్టారండి? ఆ రోజే పొంగనూరు పెట్టుంటే ఇవన్నీ కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది. ఎందుకు పెట్టలేదని అట్లా? పొంగనూరు ఇక్కడ తీసుకెళ్ళి చిత్తూరులో అది ప్రాపర్ జియోగ్రఫీగా, టోపోగ్రఫీగా కరెక్టా? కాదు కదా. ఇది అన్ని పరంగా అన్ని వర్గాలకి న్యాయం చేసినట్టు ఉంటుంది. రాయచోటికి కూడా యాక్చువల్గా మంచి జరుగుతుంది కదా. హెడ్ క్వార్టర్ పోయింది అనే బాధ అనేది తప్పకుండా ఉంటుంది ఆయనకి కానీ, రాంప్రసాద్ గారికి కానీ. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు
రామ్ ప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయరు. అందుకనే వారిని కూడా పిలిచి మనం మాట్లాడడం జరిగింది. అతను మెచ్యూర్డ్ ఈ మనిషి, అతను కూడా ఆ ప్రాంత అభివృద్ధి కావాలి దాని దిశగానే పోతారు. కానీ ఎక్కడ కూడా రాజీనామాలు అలాంటి హేస్టీ డెసిషన్స్ ఎవరు తీసుకోరు. అది కాదండి, ఈ నిర్ణయాలు జిల్లాల పునర్విభజన అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో మా ఉపసంఘం దాదాపు 5-6 సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు వాళ్ళకు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన అనే ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం. ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం, దానికి నిలబడదాం. అయితే పరిపాలన సౌలభ్యంని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజుడిస్ చాలా క్లియర్గా ఆనెస్ట్గా ట్రాన్స్పరెంట్గా చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇందులో వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా భవిష్యత్తు ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు 2025లో మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం 2025 సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి క్యాబినెట్లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దానికి పూర్తి వివరాలు మేము మీకు అందించబోతున్నాం. కానీ ఇందాక అన్నట్టు అభివృద్ధితో పాటు సంక్షేమం ఎన్నడూ లేని విధంగా 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించగలిగాం. 1వ తారీఖే కాదు, 1వ తారీఖు ఒక సెలవు అయితే ఒక రోజు ముందే ఆ కుటుంబాలకి చేర్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారో ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది. రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈరోజు వరకు 1,200 కోట్లు, అదేవిధంగా కొత్తగా 2,500 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారుల మరమ్మతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాం. సూపర్ 6 2025లో ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగాం. ఎక్కడ కూడా రాజీ పడకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వీటిని అధిగమించాం. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరిగే విధంగా ఒకే రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి మరొకసారి చైతన్యాన్ని నింపారు. ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ ఇన్వెస్ట్మెంట్లోనూ ఎక్కడ కూడా తగ్గకుండా మన రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు, ప్రత్యేకంగా విశాఖపట్నంలో మనకి గూగుల్ లాంటి సంస్థ వచ్చి డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, ప్రపంచంలోనే అతి భారీ పెట్టుబడిగా ఈరోజు మనకు ప్రత్యేకత గుర్తింపు రావడం వలన నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన సందర్భం ఇది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ వాట్సాప్ సర్వీసెస్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, డేటా లేక్ ద్వారా ఖచ్చితంగా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఐటీ సర్వీసెస్ ఇంకా ఎనేబుల్ చేసి మరింత ఉపాధి కల్పించే విధంగా ఏ విధంగా మెగా డిఎస్సి చేశామో, ఏ విధంగా పోలీస్ కానిస్టేబుల్స్ని రిక్రూట్మెంట్ జరిగిందో వాటిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన, రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ నంబర్ 1 ప్రయారిటీగా మేము తీసుకుని, ఎస్పెషలీ గంజాయి పైన మేము చేసిన యుద్ధం, అదేవిధంగా ఒక చైతన్యం తీసుకురావడానికి మేము చేసిన మార్పులు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని
రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలుగా మనం విభజించుకుని, ఒక పక్క విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి వరకు. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.